హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ గవ్వలు ఎలా చేయాలో చూపిస్తాను. హాఫ్ కేజీ మైదా పిండికి ఒక 4 టేబుల్ స్పూన్ మన సన్న రవ్వని యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి గైస్. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి గైస్, చాలా ఈజీ. మనం ఒక 5-10 మినిట్స్లో మనం ఇవి చేసేయచ్చు. పిండి నానితే ఇలా మొత్తం పిండిని చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి. కొంచెం చిన్నగా చేసుకోవాలి ఉండలు. పెద్దగా చేసుకుంటే మీకు లోపలంతా పిండిలాగా ఉంటుంది, వేగదు. సో చిన్నగా చేసుకుంటే మీకు బెటర్. నేను చూపించేంత సైజులో చేసుకుంటే చాలు. ఇలా చేసుకున్న తర్వాత ఇలాంటిది ఒక చెక్కది దొరుకుతుంది మార్కెట్లో, మీకు అవైలబుల్గా ఉంటుంది గైస్. ఒకవేళ ఇది మీకు దొరకకపోతే మీరు కోంబుతోటి కూడా చేయొచ్చు. కొత్త దువ్వెన పైన కూడా చేస్తే మీకు ఈజీగా వస్తుంది. చూసారా, ఇలా చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇవి చేసేంత లోపల స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ ఇట్లా వేడెక్కాక చేసుకున్నవన్నీ గవ్వలు ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత ఇలా చేసినవన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాను కాబట్టి. ఈ బెల్లంలో ఒక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఏం యాడ్ చేయొద్దు గైస్, ఓన్లీ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం మెల్ట్ అయ్యేదాకా మనము ఇలా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా మొత్తం మెల్ట్ అయ్యేదాకా కలుపుకొని మనం చేసుకొని పెట్టుకున్న గవ్వలని ఇందులో యాడ్ చేయాలి గైస్. యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి. నేను చూపించే విధంగా కలుపుకోండి గైస్. ఇది చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. మేము పక్కా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాము. ఇలా బెల్లం మొత్తము ఈ గవ్వలకు అనుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా అప్లై చేసేసుకోండి, ఎందుకంటే గవ్వలు అనేవి స్టిక్కీ అవ్వకుండా ఇట్లా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులో గవ్వలను యాడ్ చేసుకొని మీరు మొత్తం ఇవి చల్లగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా సపరేట్ తీసేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.